ఓకే, మాధవి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శైలజ గారు రెడీ? యా. మీరేం చేస్తున్నారు? బాగా టైం దొరికింది మీకు ఆలోచించుకోవడానికి. క్యాబేజ్ వెజ్ నూడిల్స్. ఆహా, సో నూడిల్స్ అనగానే అందరికి ఫేవరెట్. సో ఇష్టంగా తినేస్తారు. అది క్యాబేజ్ అయినా ఏమైనా నూడిల్స్ తో పాటు కలిసి ఉంటుంది కాబట్టి తినేస్తారు. మరి స్టార్ట్ చేసేద్దాం శైలజ గారు. ఓకే, క్యాబేజ్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 100 గ్రాములు, ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, క్యాప్సికం 1, క్యారెట్ 1, బీన్స్ కొద్దిగా, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పన్నీర్ ముక్కలు కొద్దిగా, వెనిగర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తందూరి మసాలా 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ కదా, చక్క అయిపోతాయి కాబట్టి, టేస్ట్ కమ్ ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి మనకి అవంటే ఫేవరెట్. సో ఇప్పుడు కూడా మీరు ఫాస్ట్ గానే చేసేస్తున్నారా లేకపోతే ప్రాసెస్ ఉందా? ప్రాసెస్ ఏం లేదు. సో హ్యాపీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తినకండి, అవి హైజీనిక్ గా ఉండవు. ఇప్పుడు శైలజ గారు నేర్పిస్తారు, నేర్చేసుకోండి. ఓకేనా? ముందే వేస్తారు ఆయిల్. ఎస్, కొంచెం ఆయిల్ తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలా ఎల్లుల్లిపాయ వేయాలి ముందు. సో మీరు ఇండియన్ మెథడ్ లో చేస్తున్నారా, చైనీస్ మెథడ్ లో చేస్తున్నారా? అంతా చైనీస్ లేదు, మేము ఇండియన్ కదా, కొంచెం మసాలా గిసాలా వేస్తాను. ఓకే, సో అది ఇది మిక్స్ అన్నమాట. ఇండో చైనీస్ నూడిల్స్. బీన్స్ వేయాలి. ఓకే, చాప్డ్ బీన్స్. అన్ని కూడా ఈ నూడిల్స్ ఇలాంటి వాటికి ఏంటంటే ఎంత కుదిరితే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యారెట్ ఫస్ట్ ఇది వేస్తాము, ఎందుకంటే కొంచెం ఇది జల్దీ అవ్వాలి కదా. ఫస్ట్ ఇది వేస్తాము, కొంచెం సాటే చేయాలి. ఓకే, దాని తర్వాత క్యాప్సికమ్. శైలజ గారు మీరు తెలుగు వారేనా? అంటే పుట్టిన పెరిగిన కల్కటా దగ్గర, అందుకే కొంచెం తెలుగు ఇలా పట్టి మాట్లాడుతుంటే నేను పట్టేశాను మీకు తెలుగు సరిగ్గా రాదని. సో కల్కటా అనమాట. కానీ మీరు ఆపర్చునిటీ ఇచ్చారు కదా నాకు. కానీ ఎంత బ్యూటిఫుల్ గా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు. పని మంచి శాకలమ్మతో నేర్చుకున్నా. యు ఆర్ సో బ్యూటిఫుల్. పని మంచి ద్వారా తెలుగు నేర్చుకున్నారా? సూపర్, వెరీ నైస్. స్ప్రింగ్ ఆనియన్స్. యా. సో నేర్చుకోవాలనే తప్పనుంటే ఎవరి దగ్గర నుంచి అయినా మనకి రాని విషయాన్ని నేర్చుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ వేసినాను. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. ఓకే, లాస్ట్లో వేస్తాను కొంచెం, ఎందుకంటే ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అవును, పైగా మనకి నూడిల్స్ ఏంటంటే కొంచెం అలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా కొంచెం సాటే చేయాలి. ఉట్టి సాటే చేస్తేనే అది క్రిస్పీ లాగా ఉంటుంది. అవును, అంతా అంటే ఉడికిస్తే బాగుండదు. నెక్స్ట్ తందూరి మసాలా వేసుకుంటాం. ఓకే, సో తందూరి మసాలా. తర్వాత క్యాబేజ్ తర్వాత మేము కొంచెం పనీర్ వేస్తా, ఎందుకంటే క్యాబేజ్ కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఇది వేస్తే కొంచెం అది సబ్సైడ్ అవుతుంది. ఓ, సో క్యాబేజ్ తర్వాత పన్నీర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. పన్నీర్ కొంచెం వేస్తే కొంచెం బాగుంటుంది. అది కూడా పన్నీర్ బాగా చిన్న ముక్క చేసి కొంచెం పసుపు నీళ్ళలో కొంచెం హాట్ వాటర్లో పెడితే బాగా స్మూత్ గా అవుతుంది. నౌ వి విల్ యాడ్ నూడిల్స్. సాసెస్ అన్ని తర్వాత యాడ్ చేస్తారా నూడిల్స్ వేసాక? అది కూడా వేయచ్చు, స్టార్టింగ్ లో కూడా వేయచ్చు. అది ఎవరెవరు సరిపోతుంది. ఇది బాయిల్ చేసి పెట్టుకోవాలి. నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ మెథడ్ మీకు తెలుసు కదా. బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మీకు ఉప్పు ఎంత కావాలి అంత ఉప్పు. ఓకే, చిల్లీ సాస్, టొమాటో సాస్. ఎవరికి స్వీట్ కొంచెం కావాలంటే పైన నుంచి వేయొచ్చు, కానీ చిల్లీ సాస్, సోయా సాస్ అయితే మస్ట్ కంపల్సరీ. ఇంకా ఏమన్నా వేస్తారా? లాస్ట్లో వినెగర్, ఎందుకంటే ఇది లాస్ట్లో వేస్తే
కొంచెం సేపు ఉంటుంది. ఓకే, వెనిగర్. ఎస్, ఫస్ట్ వేస్తే అది ఎవాపరేట్ అవుతుంది. ఏం చేస్తూ ఉంటారు శైలజ గారు మీరు? హౌస్ వైఫ్. సో మంచి వంటలు చేస్తారేమో కదా? చేస్తాం. మీరు కుక్ చేయడం, కలపడం, అక్కడ మొత్తం ప్రొఫెషనలిజం కనిపించేస్తుంది బాగా. వెరీ నైస్. సో ఇక్కడికి వచ్చి మంచి మంచి వంటలు ఇక్కడే ఉంటారా హైదరాబాద్లో? హైదరాబాద్లో షెఫ్ గారికి చూస్తూ ఉంటాను. ఓ, రాజుగారు వంటలు ఫాలో చేస్తూ ఉంటారు. ఇంకొంచెం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం దీంట్లో అన్ని ఉప్పు ఉంటుంది. చిల్లీ సాస్లో అవన్నీ ఉప్పు ఉంటాయి, కొంచెం చూసి వేయాలి. ఇస్ ఇట్ రెడీ? అయిపోయిందా? యా, స్టవ్ ఆపేనా? రెడీ. లాస్ట్లో మేము కొంచెం మిరియాల పొడి, ఓకే, చేదు అవ్వకూడదు అందుకే లాస్ట్లో వేస్తాం. ఇదేంటి మరి? ఇది విnegar లో స్లైసెస్ చిల్లీ ఉంది. చిల్లీస్. మీకు ఎవరికైనా కారం కావాలంటే ఇది పైనుంచి సర్వింగ్ లో వేయొచ్చు. పిల్లలు తింటే స్వీట్ కావాలంటే కొంచెం టొమాటో సాస్ వేయొచ్చు. చాలా మంది అది లైక్ చేయరు, కారం ఎక్కువ లైక్ చేస్తారు. ఇది వేయొచ్చు. వేస్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు వేయను, మళ్ళీ ఎవరెవరికి కావాలి అందుకే. అంటే మీ డిష్ కి అది అవసరం అనుకుంటే వేయండి, లేకపోతే వద్దు. బికాస్ ఇది ఓవరాల్ గా రాజుగారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి. సో మీకు అది అవసరం, మీ డిష్ దాంతో టేస్టీ ఉంటుంది అంటే వేసుకోండి. సరే, ఓకే. చిన్నపిల్లలు అయితే ఎవరు టేస్ట్ చూడరు ఇక్కడ, సో నో ప్రాబ్లం. ఓకే, మీకు అది కావాలి అనుకుంటే వేసుకోండి. ఓకే, సర్వ్ చేసేద్దామా? వేసేసుకోండి. సూపర్ అండి. ఇంకేంటి, ఫుల్ ప్లేట్ అలా హ్యాపీగా తినేసేయచ్చు. చూడ్డానికి చాలా బాగుంది. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తారా? కొంచెం క్యారెటా? ఓన్లీ ఫర్ ప్లేటింగ్. ఓకే, బాగుందండి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్. కొంచెం స్ప్రింగ్ ఆనియన్సా మధ్యలో? ఇది బటర్ఫ్లై. ఓ, బ్యూటిఫుల్. సో కార్వింగ్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట మీరు? సార్కి చూస్తూ ఉంటాను. సార్ కార్వింగ్స్ చూస్తూ ఉంటారు. ఎస్, ఆయన ఇన్స్పిరేషన్, అందుకే వచ్చేసిన ఇక్కడికి. అవునా? థ్యాంక్ యూ. వేడివేడిగా క్యాబేజ్ వెజ్ నూడిల్స్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యాబేజ్, తందూరి మసాలా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్, ఉడికించిన నూడిల్స్, ఉప్పు, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వెనిగర్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాబేజ్ వెజ్ నూడిల్స్ రెడీ. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. రేపటి అభిరుచిలోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. రేపటి వంటలు పిండి వంటల్లో ఆలు దోసకాయ కూర, బంగాళదుంపలు, దోసకాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాలి. సమ్మర్ స్పెషల్లో గార్లిక్ పికిల్, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, నిమ్మరసం ముఖ్యంగా కావాల్సినవి. ఇక ఊరించే వంటల్లో సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం, శనగపప్పు, బంగాళదుంపలు, నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి. సాబుదానా కర్డ్ మిక్స్, సగ్గుబియ్యం, పెరుగు, పోపు దినుసులు, మామిడిపండు గుజ్జు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.